పొద్దున పైనోడు వద్దంటే నువ్వు ఎట్టాగా అని అడుగు. పైనోడు అడగాలి, నువ్వు పైనోడిని. నువ్వు కిందోడి మీద పడతావేంది? పైనోడి జోడికి వెళ్తే తాడదీస్తారు వాళ్ళు. పైన ఎవరుంది? కర్ణాటక. వీళ్ళకి కర్ణాటక వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ నాటకాలు. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆల్మట్టి నుంచి నీళ్లు వదిలించుకుని నువ్వు తీసుకో నీళ్లు, కృష్ణలో నీళ్లు, నీకు దమ్ము ఉంటే. సాధ్యం కాదా? ఇక్కడ మాత్రం తీసుకొస్తావా? కానీ ఒకటి సార్, బనకచర్ల విషయంలో ఇద్దరు కూర్చుని సాల్వ్ చేసుకోవాలా, లేదంటే ఒకవేళ టైం వేస్ట్ తప్పించి ఏం లేదు. అది రేవంత్ రెడ్డి కాసేపు కాలక్షేపం చేయడానికి మేబీ రేపు పొద్దున వీళ్ళు కూడా ఇక్కడ నాటకాలు బిగిన్ చేశారు. అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇక్కడ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు స్వాములంగం అని. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏం లేదండి. అప్పట్లో అంటే ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసిన అంశం చెప్తున్నా. మోడీ సర్కారు లాస్ట్ 2021-22 టైంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులు అన్నటువంటిది ఒక పాయింట్ తెర మీదకి తెచ్చింది. దేశంలో ఉన్న అన్నిటి దగ్గర ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పింది. లేదా మేమే ప్రపోజ్ చేస్తాం, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది. ఎందుకంటే మన దేశంలో ఏటా కూడా 30-40% పంటల దగ్గరనే ఒక పంట వస్తుంది. 30-40%. 60% చోట్లన 60% భూములు మనం పూర్తిగా వాడలేకపోతున్నాం. అందులో ఒక 20% దగ్గర రెండో పంట వస్తుంది. మిగతా 40% భూములు మనం వాడట్లా. ఎందుకని? నీళ్లు లేక. కానీ మనం సముద్రంలో పారపోస్తున్న నీళ్లు సరిగ్గా వినియోగిస్తే, ఈ లెక్క కడతారు కదా, ఒక ఎకరాకి 8,000 లీటర్లు నీళ్లు అవసరం అవుతుంది. ఆ లెక్క చూస్తే మనం సముద్రంలో కృష్ణ నుంచి కానీ, గోదావరి నుంచి కానీ, గంగ నుంచి కానీ ఇట్లా పారపోసేటటువంటి నీళ్ళన్నీ కలిపితే భారతదేశాన్ని 3 సార్లు సేద్యం చేయొచ్చు. అంత నీళ్లు సముద్రంలో పోతున్నాయి. కాబట్టి ఇలాగ వృధా అయ్యే నీళ్ళని వేరే నది